ఒకటో తారీఖు జీతాలు ఇవ్వలేకపోయాడు జగన్. మేమొస్తే ఇస్తామని చెప్పినట్టు చంద్రబాబు సర్కార్ ఇప్పుడు ఇవ్వట్లేదని సాక్షి రాస్తోంది. ఉద్యోగులకి జీతాలు, పెన్షనర్లకు పెన్షన్ ప్రతి నెల ఒకటో తేదీన ఇస్తామని చంద్రబాబు హామీ ఒక నెల ముచ్చటకైనా మిగిలిపోయింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి నెల మాత్రం ఒకటో తేదీన జీతాలు, పెన్షన్లు వచ్చింది. ఆ తర్వాత నుంచి ప్రతి నెల జీతాల కోసం ఉద్యోగులు, పెన్షన్ల కోసం రిటైర్డ్ ఉద్యోగులు ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది. ఈ నెల రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు మాత్రం సోమవారం వేతనాలు పడ్డాయి. మిగతా శాఖల ఉద్యోగులకు వేతనాలు పడలేదు. మున్సిపాలిటీ ఉద్యోగులతో సహా ఏ ప్రభుత్వ ఉద్యోగికి జీతాలు రాలేదు. పెన్షనర్లకు పెన్షన్లు కూడా పడలేదు. తక్కువ జీతాలతో పనిచేసే హోంగార్డులు, వీఆర్ఏలకు కూడా ఒకటో తారీఖున జీతాలు ఇవ్వడం లేదు. ఒక్కో నెల 5, 6 తేదీలు వచ్చినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని, చంద్రబాబు హామీ ఒక నెలకే పరిమితమైందని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు, పెన్షన్లు ఇస్తున్నామని చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్తున్నాయి. ప్రతి నెల జీతాలు, పెన్షన్ల కోసం 10వ తేదీ వరకు వేచి చూడాల్సి వస్తుందని ఉద్యోగులు, పెన్షనర్లు పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం 3,000 కోట్లు అప్పు చేయనుంది. ఈ నిధులు ప్రభుత్వ ఖజానాకు చేరే వరకు జీతాలకు, పెన్షన్లకి ఆగాల్సిందని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.